ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ప్రఖ్యాతంగా నమ్మేటటువంటి ఏకైక దేవుడు ఉన్నాడంటే ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి. అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇచ్చేటటువంటి ప్రసాదం లడ్డూ రూపంలో ఇవ్వటం సర్వసాధారణం. కొన్ని వందల వేళ్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో లడ్డూలు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇచ్చేటటువంటి లడ్డూల విషయంలో కల్తీ జరిగినాయి, జంతు కళేబరాలకు సంబంధించినటువంటి ఆయిల్ ఉంది అంటూ వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో దీనిపై దుమారం లేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రక్రియను చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ట్విట్టర్ వేదికగా తన మనోవేదనని పంచుకున్నారు. ఏడుకొండలవాడ క్షమించు, 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడలకు ఫలితంగా అపవిత్రమైనది, జంతు అవశేషాలతో మాలిన్యమైనది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపాలకి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికే కళంకం. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైనది, అపరాధ భావనకి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేయవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను. దేవదేవ, నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వము అని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాపభీతి లేని వారే ఇటువంటి ఆకృత్యాలకు ఉడగడతారు. నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైనటువంటి బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవటం, కనపట్టినా కూడా నోరు మెదపలేకపోవటం, నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తుంది. వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారులకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్నాయని లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైనది. ధర్మో రక్షతి రక్షితః అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తన మనోవేదనని, అదేవిధంగా ప్రాయశ్చిత్త దీక్షను తాను చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. రేపు ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపడతానని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల మీద దేశవ్యాప్తంగానే కాదు, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల్లో కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీక్ష అయిన తరువాత వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది.